హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను చూస్తూ ఎప్పుడు లేచినా కానీ ఫస్ట్ చంద్రుణ్ణి చూసిన తర్వాతే మా వరలక్ష్మి ముఖం చూసి స్నానంకి వెళ్ళి యోగా క్లాస్కి వెళ్ళి అక్కడ కొంచెం ఆవుకి అయితే ఒక 12 కుట్లు పడ్డాయి భయ్య. సో అక్కడ కొద్దిగా యోగా చేసుకొని రిటర్న్ అయ్యి కాళికామాత గుడికి అయితే వచ్చాము. సో నేను అడిగాను, ఎక్కడికైనా వెళ్ళేది ఉందా అంటే, ఈరోజు మార్కెట్ కదా, ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలైనా కోసమైనా వెళ్దాము అంటే సరే అన్నాను. సరేలే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అడిగితే కాళికామాత గుడికి వెళ్దాము, చాలా రోజులైంది కదా అంటే నేనన్నాను, నా అసలు చెప్తున్నా, అమ్మ వారు ఫేమస్ కానప్పుడు నేను సేవ చేసేటప్పుడేమో నువ్వు కయ్యా కియ్యా అన్నావు. ఇప్పుడేమో నేను ఎప్పుడైతే సేవ బంద్ చేసి పక్కకి జరిగినానో అప్పుడు అమ్మ ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ అయింది. సో ఎట్లా ఒకటి ఫేమసే, మంచి అభివృద్ధి అయింది. ఇప్పుడేమో ఫోటో కోసం వస్తున్నావా, అమ్మని చూడడానికి వస్తున్నావా, ఏదో ఇక రావాలని వస్తున్నావా అని నేను ఇట్లా అడిగేశాను. నాకు ఎందుకంటే అమ్మని ఒకప్పుడు సేవ చేసేటప్పుడు ఇవన్నీ ఏవీ లేవు, ఆ షీట్లైనా ఏవీ లేవు, ఒక 6-7 months కింద. కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయిందమ్మా, ఏ గుడైనా చాలా డెవలప్ అవుతుంది. ఓకే, నేను అదే అడిగాను. నేను లాస్ట్కి అయితే ఇక దర్శనం చేసుకొని ఫస్ట్ పూజ అయితే అయ్యింది. సో ఇంకా యథావిధిగా నేను అడిగే లోపలికి కొద్దిగా సీరియస్ అయింది. ఎందుకు అట్లా అడుగుతున్నావు అని అడిగింది. నేను అడిగాను, నువ్వు అడగడం కరెక్టే, కానీ ఎప్పుడు అడగాలి? ఎప్పుడూ అమ్మ దగ్గర సేవ చేస్తూ అమ్మ దయ మన మీద ఉంటే అడగనికి, అవును నువ్వు అడిగావు కదా అని తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫోటో కోసం వెళ్ళావా లేకపోతే దేని గురించి వెళ్ళావా అంటే, అయ్యా స్వామి ఇవన్నీ ఎందుకు, మొక్కాలనిపించింది పోయి మొక్కాను, మనకి ఇల్లు దగ్గరుందని అనగానే సరేలే అని కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాం. ఈరోజు 500 రూపీస్ ఖర్చు చేసి 500 రూపీస్ పెడితే మాకు మిలిగింది 450 రూపీస్ ఖర్చు అయిందండి, ఇంచుమించుగా ఖర్చు. ఈ వారం మాత్రం కూరగాయలు చాలా అంటే చాలా రేటు ఉన్నాయి. టమాటా 30 రూపాయలు ఉంది, ఆలుగడ్డ 40 రూపాయలు ఉంది. సో అట్లా 50, 60, 70, 80 అదే రేట్లోనే తగ్గలేవు. ఇంకా 20 రూపాయలు పెరిగింది. ఇక మా వరలక్ష్మి పూరి తిందాము అని అన్నది. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఇంటికాడ ఉన్నా, కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో కంటిన్యూగా వర్క్ అయితే చేస్తున్నాను కాబట్టి ఈరోజైతే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఏంది విశేషం చెప్పు అంటే, ఈ బ్లూటూత్ మొన్న రీసెంట్గా వాటర్లో ఇట్లా లైట్గా ఇట్లా పడిన వెంటనే తీసేసి ఆ రోజంతా ఆన్ అయింది, ఎర్లీ మార్నింగ్ ఆన్ అయింది. దాని తర్వాత అయితే లైట్ అనేది వెలుగుతలేదు. సో ముంగట చూస్తారు కదా, ఎంత గట్టిగా ఒత్తినా, ఒక 5 సెకండ్లు ఒత్తితే లైట్ బ్లింక్ అవుతుందంట, అసలు బ్లింకే అవుతలేదు. సో ఇంచుమించుగా 6 సెకండ్ నుంచి 7 సెకండ్స్ అయింది. సో దీని ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఒక చిన్న ఉపాయంతో, ఎందుకంటే మన చేతిలో పని మనమే చేసుకుంటే మేలు కదా. సో కింది నుంచి అయితే పెట్రోల్ తీసుకొని వచ్చిన, దీంట్లో చూస్తారు కదా, ఇది పెట్రోల్. ఇది పెట్రోల్తోనే క్లీన్ చేసి ఏదైనా వస్తువు మనకి నీట్గా స్పీడ్గా అనేది రికవర్ అవుతుంది. అందులో పాత బ్రష్ ఉంది నా దగ్గర, ఇంకో పాత బ్రష్ అన్నీ తీసిన. ఇది మర్చిపోయి ఎప్పుడైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చోర్ బజార్లో అయినా మర్చిపోయి పవర్ బ్యాంకులు తీసుకోకండి. నేను మర్చిపోయి నాకు తెలియక అక్కడ పెట్టినప్పుడు ఛార్జింగ్ వచ్చిందండి, 400 అన్నాడు. 400 పెట్టి తీసుకున్న తర్వాత ఏం తెలిసిందంటే, ఇంటికి వచ్చే లోపలికి ఛార్జింగ్ ఎక్కలేదు. సో ఇది వేస్ట్. ఇట్లా ఇది మిస్ అయిందని నేనేం చేసిన అంటే, ఈ వైర్లు ఇవన్నీ తీసుకున్నా, కానీ దాని తర్వాత ఇది మళ్ళీ దొరికింది. సో ఇదండి, దీనికి సాల్డింగ్ చేయనికే. సో ఇది ఎలా చేస్తున్నాను ఇది అనేది ఈరోజు కంప్లీట్ వీడియో. మన వాళ్ళకి చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తారు కదా, ఎయిర్పోర్ట్ అది వాటర్లో పడడం వల్ల
ఆన్ అయితే లేదు, చాలా అయితే లేదు. సో ఇక్కడ ప్రాబ్లం అని కొద్దిగా ఆలోచన చేస్తే పెట్రోల్ తీసుకొని అవన్నీ సాల్టింగ్ చేసిన ఫస్ట్. సో అవన్నీ తీసేయాలి, ఎందుకంటే పీకేస్తే ఆ వైర్లు చాలా వీక్ ఉంటాయి, అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ ఉండాలో అంతే స్ట్రాంగ్ ఉంటుంది. సో అవన్నీ తీసేసినాను చూడండి. అవన్నీ బ్యాటరీ తీసేసినాను, దానికి ఎలక్ట్రికల్ దానిది తీసేసి బరాబర్గా సెక్యూర్ చేసి ఇప్పుడు ఇదంతా తీసినాను కదా. తీసిన తర్వాత పెట్రోల్తోని మొత్తం క్లీన్ చేయాలి, ఎందుకంటే వాటర్ వల్ల మొత్తం అనేది అక్కడక్కడ జంగు పడుతుంది. సో దాని గురించి సో నేను ఇంటికాడ ఉండడం వల్ల ఏదో ఒక పని చేస్తుంటా అబ్బా. ఇంటికాడ ఖాళీగా అయితే ఉండను నేను, ఎందుకంటే నాకు అట్లా ఉండబుద్ధి కాదు. సో ఇయర్ ఫోన్స్ బి ఆల్రెడీ కొద్దిగా రిపేర్ ఉంది. ఆల్రెడీ దీనికోసం నేను 1000 రూపీస్ పెట్టినాను. సో ఎందుకో చూద్దాం ఇట్లా చేస్తే అవుతుందా కాదా అని కొద్దిగా అనుకొని మాత్రం చేశాను భయ్య. అది బి కొద్దిగా క్లీన్ చేసినాను, ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉందా లేకపోతే ఏదైనా ఉంటే పోనీకే. సో దాని తర్వాత బ్యాటరీ బి కొద్దిగా క్లీన్ చేసినాను. దాని తర్వాత ఇంకొద్దిగా బాగా రఫ్ చేసినాను, ఎందుకంటే వాటర్లో ఏమున్నా కానీ పెట్రోల్తో ఖచ్చితంగా డీప్ ఫ్రై అవుతుంది, అంటే డీప్ ఫ్రై అంటున్నాను, నీట్గా క్లీన్ అవుతుంది. సో దాని గురించి అయితే నేను కొద్దిగా అయితే నా ప్రయత్నం చేసినాను. సక్సెస్ అయిందా కాలేదా అనేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ దాంట్లో చాలా చిన్న సున్నితంగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే చాలా అయితే అయింది, సక్సెస్ అయింది, చాలా మంచి సౌండ్ వస్తుంది. సో ఇలా నేనైతే ప్రయత్నించి సక్సెస్ అయితే అయ్యింది. సో ఈ వీడియో వల్ల మీకు బి ఏమైనా ఛాన్సెస్ ఇట్లా చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాబ్లం ఉండే ఇదే రికవరీ బ్లింక్ అవుతుంది. సో బ్లింక్ కావడంతో మనకు అనేది ఇది రిక్వైర్మెంట్ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే వాచ్ మై వీడియోస్, అంటే మా ఛానల్. ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటుంటే ఇప్పుడు చెప్పు ఏమైంది బాబు? కంట్లో మనకి ఎక్కువ నొప్పి పెడుతూ ఉంటుంది, రెప్పలు మంటలేస్తుంటాయి. ఇది పెట్టుకోవడం వల్ల కూల్నెస్ పెరిగి రాళ్ళు అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి. ఏంది అట్టి తొక్క పెట్టుకుంటేనా? సరే మరి ఇక్కడ ముక్కు మీద కూడా పెట్టుకో, ముక్కులు ఉన్న పక్కులు పోతాయి. అరే ముక్కులో కాదు, పెదవు మీద పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే నేను మార్నింగ్ చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఫలక్నామా కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకుందాం అమ్మవారిని అని. లాస్ట్ సండే నావే నువ్వు పోయింది. లాస్ట్ సండే కూడా పోదామని అనుకున్నాం, కానీ ఇక మార్నింగ్ పూట ఇక పని ఉంటుంది, ఈయనకి టిఫిన్ చేయాలి, టిఫిన్ కట్టాలి. సాయంత్రం పోదామంటేనేమో ఈయన ఒక్కొక్కసారి తీసుకోతాడు, ఒక్కొక్కసారి అయితే తీసుకోపోడు. ఈరోజు ఏమైందంటే మార్నింగ్ 6:30కో 5:30కో లేచి నా యోగా క్లాస్కి వెళ్ళొచ్చి నేను ఇక ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకొని మార్కెట్కి వెళ్దామని అన్నాడు. సరే ఫలక్నామా ఆడ నుంచి దగ్గరనే కదా టెంపుల్, దర్శనం చేసుకుందామంటే ఈయనేమన్నాడంటే ఈరోజు వెనస్డే కదా, ఇవాళ ఎందుకు టెంపుల్కి, రేపు బో అన్నాడు. నేను అన్నా రేపు అంటే వెనస్డే రోజు ఆడ అమ్మవారు ఉండదా అని అన్నా. అట్లా కాదే పిచ్చిదా అన్న, అక్కడ ఎక్కువ అంటే ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సండే ఫుల్ రష్, చాలా మంచిగా పూజ అవుతుంది. ఇక ఏ రోజు అయితే ఏంది అమ్మవారిని చూడడానికి అని నేనైతే ఇవాళ వెళ్ళి దర్శనం చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది. కానీ రష్ ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చు, అమ్మవారి పూజ మంగళవారం ఆ రోజు కానీ ఫుల్ రష్ ఉంటుంది, అక్కడ కూర్చొనియ్యరు, ప్రశాంతంగా ఆమెను చూడడానికి కూడా టైం ఉండదు. అట్లా అని వెళ్తే గిన ఇట్లా నార్మల్ డేస్ మండే, వెనస్డే అట్లా పోయి దర్శనం చేసుకుంటే ఇవాళ అయితే మంచిగా కొద్దిసేపు కూర్చున్నాము. దగ్గర నుంచి మేము హారతి టైంకి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళినాము. మంచిగా హారతి చూసి కొద్దిసేపు కూర్చొని మంచిగా ప్రశాంతంగా ఉంది ఈరోజు అయితే.
ఇక పనికి వెళ్తా అంటే ఇవాళ రోజు చందన వాళ్ళు భువనగిరికి వెళ్ళిర్రు. వాళ్ళ ఇంకా అట్లా అని ఎవ్వరు లేరు కదా ఇంటి దగ్గర కూడా ఉండు అంటే సరే అని ఉన్నాడు. ఏం చేసినావు చెప్పాను ఇంటి దగ్గర ఉండి ఏదో నాకు హెల్ప్ చేస్తాడు అనుకున్నా ఇంటి దగ్గర ఉండి. బాబు ఏ బాబు ఇట్లా చేస్తాడు. ఏ బాబు ఉన్నావా అట్టి తొక్క బాబు ఏయ్ ఓ పిచ్చి మా ఆయన స్వర్గంకి వెళ్ళినట్టు. కొద్దిసేపు అయితే ఇంటికాడే ఉన్నాడు కదా ఏమన్నా నేనేమనుకున్నా అంటే మంచి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంత చికెన్ తెచ్చి చాలా రోజుల నుంచి నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ చేస్తాడేమో అని అనుకున్నా. కానీ లేదు వద్దు, ఆనంకాయ ఉంది కదా అది కర్రీ చేయి, జొన్న రొట్టె చేయి అని మళ్ళీ ఎన్ని గంటలకు చేసిన వాళ్ళు 11కి వంట చేసిన. జొన్న రొట్టె అన్నం అవన్నీ అయితే కంప్లీట్ చేసి 1 o'clockకి దిగి ఇప్పుడైతే టైం 4 అవుతుంది. మేము ఇప్పుడే మంచిగా వండుకొని ఇప్పుడే చేసినాం కదా. కానీ ఒక్కొక్కసారి నిద్ర రాదు కానీ ఏమో ఈ పంది ఇంట్లో ఉంటే నిద్ర వస్తుంది. సారీ ఎయిర్ కట్ చేసేయి. అయితే నేనైతే ఒక 3 days నుంచి ఈయనైతే వీడియో సరిగ్గా మాట్లాడతలేడు కదా వీడియోలా, అట్లా అనేసి నేనే మాట్లాడుతున్నాను. అంటే నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా, ఏమైనా తప్పు ఉందా? ఇన్ని రోజులు అయితే ఆయననే మాట్లాడుతుండే, ఆయన క్వశ్చన్స్ చేస్తే నేను దానికి ఆన్సర్ చెప్తుండే కదా. 3 days నుంచి ఈయన అన్నాడు నేనే కాదు నువ్వు కూడా మంచి మాట్లాడాలి వీడియోలో, ఏం సిగ్గు పడొద్దు, ఎవరో అట్లా అంటారు ఇట్లా అంటారు అవన్నీ పక్కకు పెడితే మనము ఇంట్లో ఎలా ఉంటున్నామో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ వాయిస్ ఎలా ఉన్నా సరే అట్లనే మాట్లాడు అని అన్నాడు. సరే అని అయితే నేను 3 days నుంచి నేనే వీడియో ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా వీడియో మాట్లాడుతున్నా. కొంచెం కష్టం అవుతుంది కానీ ఇష్టంతో చేస్తే ఏ పని కూడా కష్టం కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు పెట్టుకున్నానంటే కొద్దిగా కళ్ళకి చల్లతనం ఉండాలని. కళ్ళ రోగం కాదే, కళ్ళ రోగం ఎందుకు వస్తుంది నాకు? గుడ్డోళ్ళు కళ్ళలో ఐ డ్రాప్స్ వేసుకుంటారు కదా, గట్ల వేసుకుంటారు మా ఆయన కదా. ఫ్రెండ్స్ పొద్దుగాల అయితే నేను మా యోగా క్లాస్కి వెళ్ళాను. యోగా క్లాస్ వెళ్ళంగానే అక్కడ ఏం జరిగిందంటే మొత్తం కుట్లు వేసేసారు. మొత్తం ఆవుకి నేను చూపించినాను కదా, సో కంప్లీట్గా కుట్లు వేసి అది బాత్రూమ్కి చాలా ఇబ్బంది అయిపోయింది. నేనైతే బాధ ఎక్కువ అయిపోయింది. నా ఒక కుట్టు తెగిపోయింది వన్ సైడ్ది ఇట్లా. ఎందుకంటే మొత్తం గర్భసంచే బయటికి రావడంతో అది ఇంకా మళ్ళీ ఏడైనా వస్తుందేమో అని ఇంకా 3-4 కుట్లు ఎక్కువ వేసారంట. కానీ నిజం చెప్తున్నా దానికోసం ఇంకెవరికి రావద్దు. నేను మస్తు అట్లా దాన్ని ఒక లైన్లో కట్టేస్తుండే, కానీ ఈసారి మాత్రం రాగి చెట్టుకు కట్టేసారు, అటు ఇటుకు ఎవరిని కలవకోకుండా. అది ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా పనులు ఉన్నాయి, సో ఏమనుకోకండి. పనుకొని మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. కళ్ళకి ఇంకొంతసేపు అట్టి పండు తొక్క నిద్ర వస్తుంది. నిద్ర పోతావని 4 అవుతుంటే ఎవరైనా వండుకుంటారా? నేను వండుకుంటేమో అట్లా ఇట్లా అన్నావు, మరి ఇంకెప్పుడు వండుకోవాలా? నన్ను వండలేకుండా వేసినావు, నువ్వు కూడా వండవు. పనుకుంది దయ్యంది మస్తు సేపు హాయిగా ఉంటుంది, మీకు తెలుసా? బాయ్ బాయ్ బాయ్. ఆగు, మా వీడియో కదా, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంది నల్ల బొట్టేంది? జయజమ్మ లాగా బ్లాక్ బొట్టు అమ్మవారి టెంపుల్ది. అక్కడ బ్లాక్ బొట్టు అమ్మవారి దగ్గర ఎందుకు పెడతారంటే
అమ్మవారికి అఖండ దీపం వెలుగుతుంది కదా, అఖండ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది ఆ దీపము. ఆ దీపంది ఇప్పుడు మనం ఇంట్లో దీపం ముట్టిస్తే ఇట్లా పైన ఇట్లా బ్లాక్ బ్లాక్ వస్తుంది కదా, ఆ పొగది మొత్తము అది తీసి నూనె ఇట్లా కలిపి తీసి మనకు పెడతారు. అది అమ్మవారి అఖండ దీపం బొట్టు, అది బ్లాక్ బొట్టు. ఈయన పెట్టుకోలేడు, పెట్టుకోమంటే ఆ అంకుల్ పెట్టలేడు ఈయనకి, ఈయననే సొంతంగా పెట్టుకో నాకు పెట్టిన అంకుల్. సరే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్. ఈరోజు ఎయిర్పోర్ట్ గురించి చెప్పవా? ఎయిర్పోర్ట్ సక్సెస్ కాలే, అది నా పని కాదు కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మేము కూడా బయటికి వెళ్ళేది ఉంది ఈరోజు, అయితే కొంచెం 10 నిమిషాలు మాట్లాడే, ఇంకా పెట్టే. ఇంకా ఉండి ఇంట్లో పూజ సామాన్లకి అగరబత్తులు నూనె బి ఏం లేదు అని అంటే సరేలే అని బేగం బజార్కి అయితే వెళ్ళాము. ఎందుకు అక్కడ అంటే అగరబత్తులు ఏవైనా కానీ అక్కడ 150 లోపటే ఉంటాయి. సో ఒక నూనె ప్యాకెట్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడ పువ్వులు బి చూస్తారు కదా, ఆ పువ్వులు బి 10 రూపీస్ కుప్ప అంట. సో 2 కుప్పలు తీసుకుంది మా వరలక్ష్మి. చాలా తక్కువ కదా. ఇంటికి వచ్చే టైంకి అయితే ఇలా మా వరలక్ష్మి కట్లీస్ అడిగింది. కొద్దిగా ఎందుకో ఎక్కడో చూస్తుంది.